UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏదైనా ఆధారాలు అనేది రాకుండా మనం నిర్ణయం అనేది తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. రైట్, ఇప్పుడు జానీ మాస్టర్ రైటా లేదా జానీ మాస్టర్ తప్ప అనేది విషయం అనేది పక్కన పెడితే ఆధారాలు అనేది లేకపోవడం వల్ల అంటే మనం ఏది కూడా నిర్ణయం అనేది తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్పు అనేది మీకే వదిలేస్తున్నా. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అంటే ఒక మంచి టైంలో ఉండి ఒక పీక్ టైంలో జనసేన పార్టీకి సపోర్ట్గా ఉండి తను ఒక మంచి ఫేమ్ అనేది జనసేన పార్టీకి అర్పితం చేసినట్టుగా తను తిరగడం అనేది జరిగింది. ఇది గమనించుకుంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు తన మీద అటెంప్ట్ రేప్ అయింది, అదేవిధంగా లైంగిక దాడి అయింది. సేమ్ టైం అంటే తనపైన దాడి చేయడానికి కూడా జరిగిందని చెప్పని దాదాపు 3 సెక్షన్ల మీద కేసు అనేది నమోదు చేయడం జరిగింది. కాబట్టి సో వెంటనే జనసేన పార్టీ వెంటనే తనని తొలగించడం జరిగిందనమాట. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించుకోవాలి. ఏదైనా ఆధారాలు అనేది రాకుండా మనం నిర్ణయం అనేది తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. రైట్, ఇప్పుడు జానీ మాస్టర్ రైటా లేదా జానీ మాస్టర్ తప్ప అనేది విషయం అనేది పక్కన పెడితే ఆధారాలు అనేది లేకపోవడం వల్ల అంటే మనం ఏది కూడా నిర్ణయం అనేది తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్పు అనేది మీకే వదిలేస్తున్నా. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అంటే ఒక మంచి టైంలో ఉండి ఒక పీక్ టైంలో జనసేన పార్టీకి సపోర్ట్గా ఉండి తను ఒక మంచి ఫేమ్ అనేది జనసేన పార్టీకి అర్పితం చేసినట్టుగా తను తిరగడం అనేది జరిగింది, క్యాంపెయిన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి అది కూడా గమనించుకోవాలి. రైట్, దాని గురించి మనం మాట్లాడుకున్నా కానీ వెంటనే అలా నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పని కూడా నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఇప్పుడు వాళ్ళ యూనియన్ సంబంధించిన అసోసియేషన్ ఉంటుందో దాంట్లో వచ్చేటప్పటికి ఆల్రెడీ తన మీద ఒక కేసు అనేది పెట్టడం కూడా జరిగింది. దాని గురించి కూడా డిస్కషన్ అనేది కూడా గతంలో జరిగిందనమాట. రైట్, దీనికి సంబంధించి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది ప్రముఖులు కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వడం కూడా జరిగిందనమాట. అదేవిధంగా అసోసియేషన్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఏదైతే వివరాలు ఉంటాయో, ఏదైతే నిజంగానే తనపైన జరిగిన ఈ లైంగిక దాడి కానీ లేదంటే వీటికి సంబంధించి ఏదైనా సరే వివరాలు అనేవి బయటకు వస్తాయి, దానిపైన కఠినంగా చర్య తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. రైట్, ఇప్పటివరకు దాదాపు చాలా కేసులు అనేవి అలా పెండింగ్లో ఉండిపోయినాయి. ఎందుకనంటే ఒకసారి గమనించండి, లైంగిక దాడి జరిగిన కానీ లేదా అత్యాచారం జరిగి అదేవిధంగా అమ్మాయిని చంపేసినా కానీ కొన్ని కేసులు అలాగే పెండింగ్ ఉండిపోయి తర్వాత ఇంకో కేసు రాగానే మొత్తం ఈ మీడియా మొత్తం అంతా కూడా ఆ కేసు మీదకి టర్న్ అయిపోవడం జరుగుతుందనమాట. లేదు దాని గురించి ఏమైనా మిగతా వివరాలు ఏమైనా తెలిస్తే అప్పుడు మళ్ళీ ఆ కేసుకి వెళ్ళి దాని గురించి ఆలోచించి మళ్ళీ దాని గురించి మాట్లాడి మళ్ళీ ఇంకొక కొత్త కేసు వచ్చేటప్పటికి దాని మీదకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్క కేసు కూడా ఇలాగే నడుస్తుంది. అయితే ఇదేంటంటే నేనేమంటే ఒక ఫ్రేమ్ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి హైలైట్ అవుతున్నప్పుడు దాని గురించే మాట్లాడి నెక్స్ట్ అది దాని ఫేమ్ అనేది తగ్గిన తర్వాత ఇంకో కేసు ఏదైనా ఫ్రెష్గా వస్తే దాని మీదకి వెళ్ళిపోవడం అనేది ఇట్లానే జరుగుతుందనమాట. కానీ ఎందుకని ఇవన్నీ క్లారిటీ రావట్లేదు, ఎందుకని ఇవి సైలెంట్గా కనుమరుగైపోతున్నాయని చెప్పనేది కూడా నా ప్రశ్న అనమాట. రైట్, ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం అనేది చాలా అనుమానంగా కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ అని చెప్పనని నేను అంటలేదు. ఇక్కడ ఎవరు కూడా జానీ మాస్టర్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అదేవిధంగా చాలామంది ఆయన దగ్గర అసిస్టెంట్లుగా వర్క్ చేసి పెద్ద కొరియోగ్రాఫర్లు అయిన వాళ్ళు ఉన్నారు. మంచి పెద్ద సెలబ్రిటీస్ ఆయనకి పెద్ద పరిచయాలు అనేవి ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఆయన గురించి మాట్లాడట్లేదు. అదేవిధంగా ఎవరు కూడా వాటి గురించి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నా కానీ వారు ఎవరిని కూడా మాట్లాడొద్దని కూడా చెప్పడం అయితే జరిగిందంట. అయితే దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చాలామంది అంటే ఇక్కడ జానీ మాస్టర్కి ఫేవర్గా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అదేవిధంగా యాంటీగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది కొరియోగ్రాఫర్లే కానీ లేదా రాజకీయ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే జానీ మాస్టర్కి ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా యాంటీగా ఉండేవాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఇక్కడ మనకు వచ్చిన కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఎందుకని తనను వెంటనే జనసేన పార్టీ నుంచి తొలగించారని చెప్పి అనేది క్వశ్చన్ ఒకటి వస్తుంది. అదేవిధంగా
ఆదిమూలం గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన వాటికి విత్ ప్రూఫ్లతో సబ్మిట్ చేశారు కాబట్టి ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి దానిపైన వాళ్ళని ఆ పార్టీ నుంచి తొలగించడానికి చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి. కానీ ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా తన పైన ఎట్లాంటి అబ్యూసింగ్ కేసు అనేది వచ్చిన తర్వాత ఎందుకని వెంటనే రియాక్ట్ అయిపోయిందని చెప్పన్నట్టుగా సపోర్ట్ ఉండాల్సిన పార్టీయే ఇట్లా ఈ విధంగా చేసిందని చెప్పని కూడా కొంతమంది అనడం జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నామని చెప్పని మీరు నన్ను కూడా అడగచ్చు. ఇక్కడ ఎవరైనా సరే ఒక అమ్మాయికి ఏదైనా ఇష్యూ జరిగింది అంటే కనుక వెంటనే ఎవరైనా సరే రియాక్ట్ అవ్వాల్సిందే. ఎందుకనంటే ఇప్పుడు తను సపోర్ట్ చేయొచ్చు. ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీకి తను సపోర్ట్ చేసినా లేదంటే తనకు సంబంధించిన ఎవరైనా అధికారులు ఉన్నా కానీ లేదంటే తనకు సంబంధించిన ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నా కానీ ఎవరైనా సరే వారి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తారు. జానీ మాస్టర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారో ఫేస్ టు ఫేస్ తను చెప్పగలుగుతారు. కానీ అక్కడ జరిగింది ఏంటి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వివరాలు అనేవి బయటకు రావాలన్నమాట. సో కేసు అయితే ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు అనేవి బయటకు రావాల్సి ఉంది. ఎవరైతే కేసు పెట్టిన విక్టిమ్ ఉన్నారో ఆమె వచ్చిన తర్వాత వచ్చి తను డైరెక్ట్గా దానికి సంబంధించిన ఆధారాలే కానీ దానికి సంబంధించిన వివరాలే కానీ అన్నీ కూడా పోలీసులకి సబ్మిట్ చేస్తే దానిపైన ఎటువంటి కేసు అనేది ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో అనేది తర్వాత పోలీసులు అనేది నిర్ణయిస్తారనమాట. సో అక్కడ వరకు మనం దీని గురించి ఆలోచించాలి. ఇప్పుడు జానీ మాస్టర్ జరుగుతున్న ఇదే క్రమంలో పూనం కౌర్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. తను కూడా ట్వీట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. ఈమె ఏమైనా ట్వీట్ చేసింది అనేది ఒకసారి గమనిస్తే కనుక గతంలో నేను పెట్టిన కేసు సంగతి అసోసియేషన్లో ఏమైంది దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. దానికి సంబంధించి నేను పొలిటికల్గా కూడా చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నాను, చాలా అంటే చాలా కష్టంగా ఉంది నాకు అని చెప్పన్నట్టుగా తను కూడా రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా జానీ మాస్టర్ సంబంధించి కూడా పర్సనల్గా ఇంకో ట్వీట్ చేయడం అయితే జరిగింది. నేను జస్ట్ జానీ అని మిమ్మల్ని పిలవాలి, ఎందుకంటే మాస్టర్ అనే దానికి మీరు అర్హులు కాదు అన్నట్టుగా కూడా తను రెస్పాండ్ అవ్వడం అనేది జరిగిందనమాట. రైట్, పూనం గారికి సంబంధించిన అయితే కేసు త్రివిక్రమ్ గారికి పూనం గారికి ఉన్న అయితే కేసు ఏదైతే ఉందో ఇది దాదాపు కొద్ది సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉందన్నమాట. దీనిపైన కూడా అసోసియేషన్ స్పందించాలి. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే ముందుకు వచ్చి జరిగిన వెంటనే 1 or 2 డేస్లో ఏ విధంగా అయితే రెస్పాన్స్ ఇస్తున్నారో అదేవిధంగా దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో మీరు ఏ విధంగా చెప్తున్నారో దీనికి సంబంధించి కూడా మీరు ఒకసారి మాట్లాడాలి, తీసుకోవాలని చెప్పని తను కూడా ట్వీట్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్, ఒక పూనం కౌరే కాదు, అదేవిధంగా ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ అయినటువంటి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ పై లైంగిక దాడి పాల్పడ్డ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె కాదు, ఇట్లా చాలామంది కూడా బయటకు వచ్చి చెప్పచ్చు. అదేవిధంగా వారికి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా ఉంటే ధైర్యంగా బయటకు వచ్చి వాటిపైన అయితే పోరాడవచ్చు అని చెప్పని అసోసియేషన్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి మీద అయితే మాత్రం చెప్పడం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఎటువంటి ఇది ఉన్నా కానీ ఆ ఇండస్ట్రీలో పెద్ద మనిషి అయినటువంటి వారు ఉన్నారు కాబట్టి వారి దగ్గరకు వచ్చి మీ సమస్యలు చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ఉంటుందని చెప్పని కూడా చెప్పడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో. సో ఇటువంటి ఉన్నవారు ఇటువంటి ప్రముఖులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పని కూడా మేము కూడా భావిస్తున్నాం. రైట్, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆధారాలు మనకనే కాదు కోర్టుకైనా సరే లేదంటే పోలీసులు కానీ ఎవరికైనా సరే ఆధారాలు అనేవి ముఖ్యం అన్నమాట. ఈ ఆధారాలు అనేవి ఎంత త్వరగా అయితే బయటకు వస్తాయో అంత త్వరగానే వారికి సంబంధించిన నష్టానికి కలిగిన ఎటువంటి అయినా ప్రత్యామ్నాయం ఉంటుందో దానికి సంబంధించింది అయితే మాత్రం న్యాయం అనేది జరుగుతుందని చెప్పని మనం కూడా గమనించాలి. కానీ ఇప్పుడు ఈ వార్ అనేది ఎలా ఉందంటే ఒక ఇండస్ట్రీ సంబంధించనే కాదు పొలిటికల్ వార్గా కూడా మారే విధంగా అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి గమనించుకుంటే మనం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో దానికి సంబంధించి కానీ లేదా జనసేన టీడీపీ సంబంధించి కానీ వీళ్ళ మధ్య అయితే మాత్రం చాలా అంటే చాలా వేడి వారిగా ఈ పొలిటికల్ వార్ అనేది జరుగుతుందన్నమాట. ట్వీట్లలో కానీ లేదా కామెంట్స్లో కానీ రకరకాలుగా వార్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం ఎందుకు గమనించాలంటే ఇది కాస్త ఇప్పుడు జానీ మాస్టర్కు ఉన్న ఆయన ఫేమ్ ఏదైతే ఉందో అది గెలిచిన జనసేన పార్టీ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఆయన ఫ్రేమ్ని ఇట్లాగా పడగొట్టడానికి చాలామంది ప్రయత్నిస్తారన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారని చెప్పని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారని చెప్పని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇటువంటి చర్యలు పాల్పడే విధంగా ఉంటే కనుక గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు ఏదైనా జరుగుంటే కనుక వెంటనే వీటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో ఒకసారి చూసుకుంటే కనుక తినపైన జరిగిన ఏదైతే లైంగిక దాడి అత్యాచారం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా
2019 నుంచి 2020 ఆ టైం పీరియడ్‌లో జరిగిన విషయాలుగా అయితే మాత్రం ఇక్కడ ఆమె గుర్తించి చెప్పడం అయితే జరుగుతుంది. సో, అప్పుడు అధికారంలో ఉన్న ఏదైతే పార్టీ ఉందో వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన పని ఉండేదనమాట. ఇక్కడ ఒక బిగ్ క్వెషన్ మార్క్ అనమాట. అది కాకుండా ఇప్పుడు జనసేన పార్టీకి ఫ్రేమ్‌గా ఉన్న జానీ మాస్టర్‌కి మంచి అదే విధంగా కొరియోగ్రాఫర్‌లో మంచి టాప్ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి కొంతమంది వాళ్ళలోనే వాళ్ళు కొంతమంది గిట్టని వాళ్ళు ఉన్నవాళ్ళు ఏంటంటే ఇటువంటి కంప్లెయింట్స్ అనేవి చేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి ఆమె చేత ఇట్లా చేపిచ్చారని చెప్పని కొంతమంది మాట్లాడడం జరుగుతుందనమాట. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకోటి గమనించుకోవాలి. వెంటనే రియాక్ట్ అయ్యి జానీ మాస్టర్ పైన తనని పార్టీ నుంచి తొలగించడం కూడా ఒక బిగ్ క్వెషన్ మార్క్‌గా కూడా మారింది కాబట్టి, వీటన్నిటికి సంబంధించి వెంటనే వివరాలనేవి బయటికి రావాల్సి ఉంది కాబట్టి, మనందరూ కూడా వేచి చూడాలి. ఇటువంటి కేసులపైన చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి, ఎవరు ఏం మాట్లాడుకున్నా గానీ, ఎవరు ఏం చేసినా గానీ, ప్రస్తుతానికైతే మాత్రం ఈ కేసు అనేది పోలీసులు నార్సింగ్‌కి సంబంధించిన పోలీసుల చేతిలో అయితే ఉంది. దీనికి సంబంధించిన విక్టిమ్ అయితే వచ్చిన తర్వాత ఆమె దగ్గర నుంచి అన్ని వివరాలను, అన్ని ఆధారాలను తీసుకున్న తర్వాతనే ఈ కేసుని మూవ్ చేసే అవకాశం కూడా ఉంటది. అంతేకాకుండా నార్సింగ్ పోలీసులు చెప్పిందేంటంటే జానీ మాస్టర్‌ని ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళకి కాల్ చేయలేదు. అదేవిధంగా ఆయన వరకు వెళ్ళలేదనమాట. ఎందుకనంటే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వచ్చిన తర్వాత జానీ మాస్టర్‌ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పని వారు కూడా చెప్పడం జరిగింది. సో, దీనికి సంబంధించి కీలక విషయాలనేవి బయటికి రావాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే నిజంగా అన్యాయం అయ్యారో వారికి న్యాయం జరిగే విధంగా ఎవరైతే దీనికి పాల్పడ్డవారు ఉంటారో వారికి అందరూ కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష విధించే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకుంటారని చెప్పని అటువైపు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషన్‌గా అదేవిధంగా ప్రభుత్వానికి అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కూడా మేము నార్సింగ్ పోలీసులకు కూడా మేము చెప్పడం అయితే జరుగుతుంది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.